హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారు ఖజానాలో డబ్బులు తక్కువ ఉన్నాయనే ఉద్దేశంతో కావచ్చు, నేను బంగ్లాలో ఉండటం కంటే నేను ఒక చిన్న గృహంలో ఉండి ప్రభుత్వానికి అయ్యేటువంటి ఖర్చులు తగ్గిస్తాను అనేటువంటి ఉద్దేశంతో వారి సొంత గృహంలోనే ఉండటం, క్యాంప్ ఆఫీస్కి షిఫ్ట్ అవ్వకపోవడం కూడా చూసాం మనం. కానీ మన 2-3 రోజుల్లో హైదరాబాద్ వేదికగా జరగబోతున్నటువంటి తబ్లికే జమాత్ ప్రోగ్రాంకి దాదాపుగా ఒక 2.5 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి వెచ్చిస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ఆ సంస్థ కూడా చూస్తే కొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, కొన్ని దేశాల్లో కావచ్చు, వాళ్ళు వెలివేయబడినటువంటి సంస్థ. అది ఒక ఉగ్రవాద చర్యలకు సంబంధించినటువంటి సంస్థతో లింకులు ఉన్నాయనే ఉద్దేశం కావచ్చు, లేదంటే వాళ్ళే డైరెక్ట్గా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నారనేటువంటి ఉద్దేశం కావచ్చు. ఇటువంటి దానికి తెలంగాణ వేదికగా అది హైదరాబాద్లో వారు ఒక మీటింగ్ పెట్టుకోవడం, ఆ మీటింగ్కి ప్రభుత్వం తరఫున అఫీషియల్గా విల్ హెల్ప్ చేయటం, అసలు ఎట్లా చూడాలంటారు దీన్ని? చేస్తున్న పనులకి చెప్తున్న మాటలకి సంబంధం ఉందంటారా? ఎట్లా చూడాలి అసలు? ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ 10 రోజుల్లో రేవంత్ రెడ్డి గారు కేవలం బాగా గమనిస్తే అప్పులు చేస్తారు. దాని మీద విచారణ చేస్తాం. ఈ విషయం మీద టోటల్గా కాన్సన్ట్రేట్ చేశారు. అప్పులు చేస్తారని చెప్పి ఆయన ప్రారంభంలో నాకు కొంచెం ఖర్చు తగ్గించుకుంటాను, నేను చిన్న గ్రౌండ్లో ఉంటాను, 1 ఎకరం స్థలం తీసుకుని అందులో ఉంటాను, ఒక గుడిసె లాంటి దాంట్లో నాకు అక్కర్లేదు అని చెప్పి కొన్ని విప్లవాత్మకమైనటువంటి సందేశాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని, ఓహో చీఫ్ మినిస్టర్ అంటే ఇలా ఉండాలా అని చెప్పుకొచ్చారు. కేజ్రీవాల్ గారు కూడా ప్రారంభంలో ఇలాగే చేశారు. తర్వాత వచ్చేటప్పటికి అంత డబ్బుని లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు 6 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు అయిందని మీరు చూపిస్తున్నప్పుడు ఈ అప్పుని మీరు ఎలాగా తీరుస్తారు? రెండోది, మీరు ఇచ్చేటువంటి పథకాలకి ఎంత ఖర్చు అవుతుంది? మీరు ఏమన్నా అప్పులు లేకుండా ఏమన్నా చేయగలుగుతారా? ఆల్రెడీ 99 కోట్లకి మొన్న 3వ రోజున వెళ్ళి తెచ్చుకున్నారు కావాలని. ఇప్పుడు తబ్లిగీ జమాత్ అన్నది అక్కడ వికారాబాద్లోనే అక్కడ జరుగుతుంది, జనవరి 3-4 తారీఖుల్లో. దానివల్ల పర్మిషన్స్ అవన్నీ అడిగితే ఈయన ఎప్పుడు లేని విధంగా 2,50,00,000 వరకు వాళ్ళకి కార్యక్రమం చేసుకోవడానికి, నిర్వహించుకోవడానికి ఇది ఇచ్చారు. అంటే ఇక్కడ ఎంత దారుణమైన విషయం ఉంటాయండి, ఒక మతపరమైన కార్యక్రమానికి పర్మిషన్స్ ఇవ్వచ్చు, తప్పులేదు. మతపరమైన కార్యక్రమానికి అంత అమౌంట్ ఇవ్వడం, 2 కోట్లు ఇవ్వడం అంటే ఒక పక్క డెఫిషిట్ ఉందంటూ అది విచ్చలవిడిగా ఇవ్వడం కదా. రెండోది, అది ఎలాంటి సంస్థ? తబ్లిగీ జమాత్ అన్నది ఉగ్రవాదుల్ని తయారు చేసేటువంటి సంస్థ కింద ఒక పేరు పడింది. అది తయారు చేస్తుందో లేదో మనకు తెలీదు. చాలా దేశాల్లో, సౌదీ అరేబియాలో, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఆ ముస్లిం కంట్రీసే వీళ్ళకి చూసి దడుచుకుని మొత్తం స్టాప్ చేశారు, వీళ్ళని బ్యాన్ చేశారు. ఇది బయట దేశాలు ఏవో కాదు, వాళ్ళ దేశాల్లోనే వీళ్ళు ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, మా దేశంలో అలజడి సృష్టించడానికి చేస్తుంటారు అన్న విషయం మీద చేశారు. ఇకపోతే అదే భావంతో తబ్లిగీ జమాతే సభ్యుల మీద గతంలో ఎన్ఐఏలు అవి కొన్ని రైడింగ్లు చేసుకొని కొన్ని చోట్ల పట్టుకున్నారు ఈ సంస్థ సభ్యులని. అది విచారణలో ఉంది, అది ఎంతవరకు తెలియదు. ఇక్కడ 2020లో అసలు కరోనా వ్యాప్తికి కారణం ఆ మర్కజ్ సభని ఢిల్లీలో పెట్టుకుని అక్కడి నుంచి వీళ్ళు పులోమని వ్యాప్తి చేశారు ఓ పథకం ప్రకారం. వీళ్ళు కారణం అన్నారు, వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే అది అంతటా అదే వచ్చిందా, ఇవన్నీ తర్వాతైనా. అంటే ఇటువంటి సంకేతాలు అనేక దేశాల్లో ఉండేటువంటి ఆ దేశం వాళ్ళే నిషేధించినటువంటి సంస్థకి ఈ ఒక రాష్ట్ర ప్రభుత్వం డెఫిషిట్లో ఉన్నటువంటి బడ్జెట్లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అందులో అధినేత మద్దతు ఇవ్వడం, డబ్బు ఇవ్వడం అనేది ఒక రకమైన అనైతిక చర్య. అంటే ఇది ఓట్లని సంపాదించడానికి. రేపు పొద్దున్న లోక్సభ ఎలక్షన్స్ ఉన్నాయి. లోక్సభ ఎలక్షన్స్లో వాళ్ళకి గేలం వేయడానికి, ముస్లిం ఓటర్లను గేలం వేయడానికి ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడడం అనేది
చాలా తప్పు. ఇటువంటి చర్యలు కావచ్చు, లేదంటే ఓట్ల కోసం ఇటువంటి కార్యక్రమాలు కావచ్చు, ప్రజలు గమనించారంటారా? ప్రజలకి ఇటువంటి విషయాల మీద అవగాహన రాదా? ఖచ్చితంగా గమనిస్తారండి. చూడండి, వీళ్ళకి వచ్చేటప్పటికి మైనారిటీలు అని చెప్పి అన్ని రకాలటువంటి సౌఖ్యాలు ఇవ్వడం తప్పు కాదు. ఒక హిందువులకు వచ్చేటప్పటికి, హిందూ దేవాలయాలకు వచ్చేటప్పటికి, హిందూ దేవాలయాలను ఎండోమెంట్ పరిధిలోకి తీసుకురావడం. అంటే హిందూ దేవాలయాల మీద ఖర్చు పెట్టే గొల్లలు వేసే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ తీసుకుని ఇలా అటకిస్తుంది. మసీదుల్ని తీసుకోమనండి, మసీదుల్ని ఎండోమెంట్ పరిధిలోకి తెమ్మనండి, చర్చిల్ని ఎండోమెంట్ పరిధిలోకి తెమ్మనండి, అక్కడ తీసుకోరు. ఇక్కడి నుంచి సంపాదించింది అంతా తీసుకెళ్ళి అక్కడ దోచిపెట్టడం. ఈ విషయాన్ని ఖండించాలి. ఏంటంటే ప్రజల మధ్య కులం మతం అనేది భేదం చూపిస్తుంది ప్రభుత్వం. కులాన్ని మతాన్ని నుంచి రాజకీయాలను వేరు చేయాలి. ఒక పరిపాలకుడుగా ఉండేటువంటి వాడు అందరినీ కన్నబిడ్డల్లా చూసుకోవాలి. కులం మతంతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్. నేను నా మతాన్ని పూజించుకుంటాను, మీరు మీ మతాన్ని పూజించుకోవచ్చు, ఆయన మతం పూజించుకోవచ్చు, అది మనకుంది. బట్ ఒక పాలకుడికి వచ్చేటప్పుడు అందరినీ సమానంగా చూడాలి అంతే రాజ్యాంగ ప్రకారం. ఇక్కడ నువ్వు అలాగిస్తే మిగతా వాళ్ళు ఏమవుతారండి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడేమో ఆదాయాలని గుళ్ళని తీసేయండి, ఎండోమెంట్ పరిధిలో తీసేయండి హిందూ దేవాలయాల్ని. హిందూ దేవాలయం మీద వచ్చే ప్రతి సొమ్ము మీకు కావాలి. లేకపోతే ఆటలు కూడా ఎండోమెంట్ పరిధిలోకి తీసుకొచ్చేయండి. ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. మీరు ఖర్చును ఎక్కడి నుంచి నియంత్రిస్తున్నారండి? అంతకు మించి డబల్ చేసేలాగా ఉన్నారు. మీరు చూస్తే ఈ రకంగా మీ పథకాలు కానీ ఇవి కానీ చూస్తే వాళ్ళు 10 సంవత్సరాల్లో చేసింది 5 సంవత్సరాల్లో బీటౌట్ చేస్తారేమో అన్నట్టు ఉంది. అంతవరకు ఎందుకు, నిన్న పేపర్లు చూశాను, మొత్తం అన్ని పేపర్లు, ఇంగ్లీషు తెలుగు అన్ని పేపర్లు. అంటే ఒక ఈనాడులో ఫ్రంట్ పేజ్ ఫుల్ పేజ్ యాడ్కి ఎంత తీసుకుంటారు రఫ్గా? అలా అన్ని పేజీల్లో ఫుల్ పేజ్ యాడ్, ప్రభుత్వం ప్రజల పాలన అనేసి రేవంత్ రెడ్డి గారి ఫోటోతో. అంత అవసరమా? ఇప్పుడు అంత పబ్లిసిటీ అవసరమా? అంటే డబ్బులు వార్త ఇవ్వండి. మీరేంటంటే ఒక మీటింగ్ పెట్టండి, ఫ్రంట్ పేజీలో వచ్చేలాగా చూసుకోండి. ఏ ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించినా ఫ్రంట్ పేజీలో వస్తుంది. దానికి మీరు పెద్ద ఎత్తున యాడ్స్ ఇచ్చి యాడ్స్కి ఎంత ఖర్చు అవుతుంది? మరి దీని గురించి ఏం మాట్లాడతారు? ఇతర ప్రభుత్వం చేసిన లోపాలని గుర్తించారు, శబాష్. ఇతర ప్రభుత్వం చేసిన అవకతవకల మీద విచారణ జరిపిస్తున్నారు, శబాష్. ఇక్కడ మీరేం చేయాలా? నా వ్యక్తిగత ఖర్చును తగ్గించుకుంటా అని చెప్పి మీరు ఎక్కడ పడితే అక్కడ మీరు ఓట్ల కోసమో లేకపోతే సీట్ల కోసమో మీరు ఇష్టం వచ్చిన రకంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటే ప్రజలే రేపు రాబోయే ఎలక్షన్లో కూడా గుణపాఠం చెప్తారు. సేమ్ ఆ పని చేయడం వల్లే వాళ్ళకి వ్యతిరేకంగా వేశారు. కానీ కాంగ్రెస్ మీద అభిమానంతో ఎవరు ఓటేయలేదండి. ఓకే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం వల్ల మీకు ఆయాసంగా సునాయాసంగా మీకు కలిసి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ రకంగా చేసుకుంటూ పోతే వాళ్ళకి 10 సంవత్సరాలు పట్టింది వ్యతిరేకత రావడానికి. మీరు ఈ రకంగా చేసుకుంటూ పోతే 1 ఇయర్లోనే పూర్తి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను కోరుకుంటూ, ఇక్కడి నుంచి మీరు అవతలని ఏదైతే చూపిస్తున్నారో వేలెత్తి ఆ పనులు మీ ప్రభుత్వంలో జరగకుండా చూసుకోండి అని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.